వెల్కమ్ టు మీ ఇంటి వంట. ఈరోజు ఫ్రైడే స్పెషల్ వంటల పోటీ కాంటెస్ట్ లో భాగంగా మన ముందుకి నువ్వా నేనా అంటూ పోటీ పడడానికి రాబోతున్నారు చక్రి గారు అండ్ బబ్లీ శ్రీనిధి. ఓకే, మరి మన హ్యాండ్సమ్ చక్రి గారు అలాగే మన గార్జియస్ బబ్లీ శ్రీనిధి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో నా తప్పేం లేదు, ఇద్దరికి నేను సేమ్ గా ఈక్వల్ గానే కాంప్లిమెంట్స్ ఇచ్చేసాను. ఓకేనా, స్టార్టింగ్ నుంచి నేను చాలా జాగ్రత్తగా నన్ను నేను రక్షించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది అసలే కాంటెస్ట్, మీ ఇద్దరు కూడా మామూలు వాళ్ళు కాదు. మొన్న నారే నారే నడమమురారిలో చూసాము, నిన్న తెలుగమ్మాయిలో చూసాము. అమ్మో చాలా అంటే చాలా ఉంది ఇక్కడ. మరి మీ సైడ్ మా సైడ్ మీరు ఉన్నారు కదా. నేను మీ సైడ్ అనుకుంటున్నా. అలా ఎలా అనుకుంటారు? చక్రి గారి సైడ్ అయితే మరి నేను ఒక్కదాన్ని అయిపోతాను. మీ ఇష్టం, మీరు ఇక్కడ వచ్చేలా నేను చేస్తాను. ఎవరు రెండు చేతులు ఇచ్చాడు ఎందుకు? నా రెండు చేతులు మీ ఇద్దరికి సహాయపడడం కోసమే. ఓకేనా, మీ చివరి వరకు ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఇటు కూడా హై. ఓకే సరే, అయితే మరి స్టార్ట్ చేసేద్దామా మన వంటల పోటీని? అంటే ఇప్పుడు ఇవన్నీ నావే? ఇవన్నీ మీవి. నేను ముఖ్యంగా ఒకటి ముందు చెప్పాల్సింది ఏంటంటే, మీ ఇద్దరికి కూడా కామన్ గా ఒక ఇంగ్రీడియంట్ ఇచ్చేస్తాం మేము. సో అదేంటంటే బెండకాయలు అన్నమాట, చూసుకోండి. ఓకేనా, సో మరి బెండకాయలు ఏవో పెట్టేసాం మేము ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. సో మీరేంటి దాన్ని కరెక్ట్ గా వంట చేసి టేస్ట్ లో కూడా నన్ను మెప్పించాలి. ఓకేనా, సో అది మీ బాధ్యత. మరి మీ ఇద్దరు ఎలా చేస్తారో, వాటికి ఎలాంటి పేర్లు పెడతారో మీ ఇష్టం. మధ్యలో ఇవేమి అడగకూడదు. ఏది మీ వంట మీది, తన వంట తంది. అంటే ఎవరి దాంట్లో ఎవరు కాపీ కొట్టుకోవడానికి లేదు, అందుకే సెపరేట్ వంట. ఇవన్నీ నాయి. ఓకే, స్టార్ట్ సో లేదు కామన్ గా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మొత్తం నాయన్నారు కదా. అంటే తీసేసుకుంటాను, మీ ఇష్టం. సరే మీరే తీసుకోండి. మేము తీసుకోవడానికి ఛాన్స్ లేదు, కామన్ గా ఇచ్చాము అందుకే. తీసుకోండి, ఇప్పుడు చెయ్యండి. ఏంటది నాకు ఇచ్చినవి అవి? ఎందుకు మరి ఇది కూడా నాకు ఇచ్చిందే. సరే, ఇది కామన్ గా నేను సెంటర్ లో ఉన్నది ఏంటంటే అందించడం కోసం. ఇంగ్రీడియంట్స్ మీకు, నావి నాకు. చక్రి గారు ఓకే చూసుకోండి. మరి ఇటు సైడ్ పోటీ కాస్త బలంగా ఉంది. ఎలాగైనా వంటలు కదా, అమ్మాయి కదా, ఏమైనా డౌట్ గెలవాలి. నిన్ను గెలిపించడం కోసం నేను ఓడిపోవడానికి కూడా రెడీ. డోంట్ గివ్ అప్. అప్పుడే ఇచ్చేసారా? నలభీమ పాకం అన్నారు కానీ ద్రౌపది పాకం అన్నారా? చెప్పండి మీ సైడ్. అది లాస్ట్ లో చెప్పాలా డైలాగ్, ఫీల్ అవుతున్నప్పుడు ఓడిపోయానని. నేను ఓడిపోయానని మీరు ఫిక్స్ అయ్యండి. నేను మిమ్మల్ని ఓదారుస్తాను ఇవాళ. ఓకేనా, ఓడిపోవడానికి ఎవరిని ఓదారుస్తారో. ఓకే, గెలవడానికి ఆల్ ది బెస్ట్. చూసా ఎంత జెన్యూన్ గా ఓపెన్ గా చెప్తున్నాను. నేను జెన్యూన్. సరే, ఈ గొడవలు ఇక్కడితో కట్టి పెట్టేద్దాము, ఇంక మన వంటల్ని షురూ చేసేద్దాము. సో మరి ముందు మీరు ఏ వంట వండుతున్నారు? బెండి జైపూరి. బెండి జైపూరి. ఓకే, ఇట్స్ బెండి జైపూరి చక్రి గారి వంట. మరి ఇట్స్ శ్రీనిధి ఏంటో కనుక్కుందాం. శ్రీనిధి, జైపూర్ బెండి. నా రెసిపీ పేరు స్టిర్ ఫ్రై లేడీస్ ఫింగర్. ఓకే, సో ఇది బాగుంది, ఇంగ్లీష్ వంట ఇది. ఇంగ్లీష్ వంట. సరే, మరి అయితే మీరు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, సాల్ట్, బెండి, శనగపిండి, ఆయిల్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా చక్రి వంటకి. ఇప్పుడు శ్రీనిధి వంటకి ఏమేమి కావాలో తెలుసుకోండి. ఆయిల్, ఆనియన్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్, లేడీస్ ఫింగర్, పెప్పర్, సోయా సాస్, స్ప్రౌట్స్, అజినోమోటో. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నారు అనేది చెప్తూ ఉండాలి. రన్నింగ్ కామెంటరీ మీరే ఇవ్వాలి ఇక్కడ. నేను స్టవ్ వెలిగించాను. ఓకే, స్టవ్ వెలిగించడం. ఓకే ఓకే, ఇది పక్క వాళ్ళ సామాన్లు దొంగ చోటకి ఎత్తుపోయేలాంటివి లేవు. వాళ్ళకి -5. ఆల్రెడీ డిఫెన్స్ లో పడిపోయాం, పాపం భయపడుతుంది. ఓకే, మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను ఆయిల్ కూడా వేసేస్తుంది అప్పుడే ఇది. సరే, మనకు కంగారేం లేదు. మనకు ముహూర్తం ఇంకొక 1 మినిట్ టైం ఉంది. మంచి ముహూర్తం స్టార్ట్. ఇక్కడ ఎవరు టార్టాయిస్ ఎవరు రాబిట్ అర్థం కావట్లేదు. ఆయిల్ వేసాను, ఆయిల్ బాగా స్ప్రెడ్ చేయడానికి. ఆయిల్ వేసానని చెప్తే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా కామెంటరీ ఇవ్వాలి కదా. సో అందుకని మీరు ఏం చేస్తున్నారు? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకో స్పూన్ వేయండి. అది అందులోనా? మీ వంట మీది, నా వంట నాది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అక్కడ ఆయిల్ వేడవ్వాలి. ఇంకా నెక్స్ట్ కొంచెం కారం. ఇక్కడ ఎంత వరకు వచ్చింది? ఆయిల్ వేడవుతూ ఉంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సాల్ట్. ఇంకొంచెం
సరిపోదు. వేస్తారు. అది కోఆపరేషన్ లో నాన్ కోఆపరేషన్, అది ఎలా నమ్మకూడదు. వేసినా సాల్ట్ లో కాస్త అటు ఇటు అయినా కూడా ఒప్పుకోం మేము ఇక్కడ. అందుకనే కదా ఇది గరం మసాలా, కొంచెం ఇది గరం మసాలా, నెక్స్ట్ ఇవి ఇక్కడ అప్పుడే హాఫ్ ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ చేసేసి. అయిపోయింది. ఏముంది ఇది? అండి ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసి ఓకే, ఇప్పుడు బెండకాయలు. ఇప్పుడు ఆయన బెండకాయలు వేస్తున్నారు కదా, బెండకాయలు ఈ విధంగా మనం షార్ప్ ఎడ్జెస్ తో ఉన్నాయి కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. నేనేమో ఇక్కడ ఆనియన్ వేసేసాను. అవునా, ఓకే. ఈ స్పూన్ తో ఇది కలిపే లోపే ఆవిడ మొత్తం డిషెస్ పెట్టేసేటట్టుంది. నేను చూసుకోండి మరి నేను జాగ్రత్త. నేను చెయ్యి ఉపయోగించి మొత్తానికి జాగ్రత్తగా. చూసారా, ఇంట్లో సౌమ్యక్క వంట కాదు, రోజు చక్కెర వంట చేస్తాడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే స్పూన్ పక్కన పెట్టి చేతితో చేస్తున్నారని చెప్పండి. నిజంగా అది అంత ఒకటేంటంటే బానే ఉంది. అక్క సౌమ్య అక్క అంటే చక్రి బావా, శ్రీను బావా, శ్రీను బావా. అంటే నేను యాక్చువల్లీ అలాగే పిలుస్తాను అనమాట. నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. అవునా, ఓకే. బావా చూడు నాది ఎంత కలర్ఫుల్ గా ఉందో. నేను ఇప్పుడు చూసానంటే ఇంక నా వంట పాడైపోద్ది. నేను నీ వైపు చూడకూడదు ఇప్పుడు. ఓకే, సో అక్కడ ఆడియన్స్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నాం అక్కడ. ఓకే, ఎంతవరకు వచ్చింది? ఇంకా కలుపుతూనే ఆయన కలుపుతూనే ఉన్నారు. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాము. సో క్యాప్సికమ్ కూడా మనకి బాగా మగ్గింది అనమాట. తర్వాత ఇది స్టార్ట్ చేసి ఓకే, నేను హెల్ప్ చేస్తాను. నేను నీ చేత ఆయిల్ పోయింది. ఇప్పుడు ఏమన్నా ఇది తేడా వచ్చి పాడిపోయినా మీ పేరు చెప్పేయచ్చు. లేదండి అసలు, ఎందుకంటే ఇక్కడ నేనే తినాల్సింది. అవునా, అంటే డెఫినెట్ గా బాగుందని చెప్తారు. యాక్చువల్ వంట ప్రోగ్రామ్ చూసి జనాలందరికీ డౌట్ ఉంది తెలుసా, వీళ్ళు నిజంగానే బాగా వండుతారా లేకపోతే ఎలా వండినా కూడా బాగుందని చెప్తారా అని. ఇప్పుడు చెప్పింది అది. అంటే ఒక ఫ్యామిలీలో ఒక అమ్మ వండుతుందంటే అది పక్క వాళ్ళు తిన్న వాళ్ళందరూ కూడా బాగుంది అంటారు. అంటే ఉద్దేశం ఏంటి? జెన్యూన్ గా వస్తున్న ఫీలింగ్ కాబట్టి అది. వంటలు అందరూ బాగా చేస్తారు, అందుకే మేము మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాం అబ్బా అని, తగ్గట్టుగానే. అయితే ఇప్పుడు నేను ఉప్పు ఎంత వేసినా అబ్బా అని వాళ్ళని. ఆహా, అక్కడ మాకు తెలిసిపోతుంది కదా, అక్కడ ఓడిపోతాం కాంటెస్ట్ కదా, అందుకే పెట్టాం ఇక్కడ ఇలాంటివి. ఇక్కడ వంట రావచ్చు పాడవచ్చు ఏదైనా చేయొచ్చు, కానీ అన్ని కాంబినేషన్స్ కరెక్ట్ గా వేస్తే కనుక డెఫినెట్ గా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను అవన్నీ అద్భుతంగా చేసి చూపిస్తాను. ఆయిల్ పెట్టేసుకున్నాం ఇక్కడ. సో బెండకాయల్లో మొత్తం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా అన్ని కూడా బాగా మనకు కలిసిపోయింది అనమాట. బెండకాయలు పట్టేసింది అవుతుంది. ముందుగానే పెట్టేసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇంగ్రీడియంట్స్. సరే, అయితే లోపల ఇంకేమైనా కలిపేది ఉందా? ఏం లేదు, నేను ముచ్చట్లు పెట్టుకుందాం అనుకుంటున్నాను. పెట్టుకోండి మీరిద్దరు. మరి జీ తెలుగుతో మీకున్న అనుబంధం చెప్పండి. నాది ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, నా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు నేను లేడీస్ ఫింగర్స్ వేసేసుకోవచ్చు మనము. ఇది అవుతూ ఉంటే నేను నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను. సరే, అయితే యాంకరింగ్ లో ఫస్ట్ ఆపర్చునిటీ మాత్రం ఒక వేరే ఛానల్ నుంచి వచ్చింది. నేను ఎక్కువ యాంకరింగ్ షోస్ మొత్తం జీ తెలుగులోనే చేశాను. అది కాకుండా జీ తెలుగు స్టార్టింగ్ లాంచ్ ఫస్ట్ సీరియల్ ఒకటి మేము చెన్నైలో చేసాం అనమాట, ఆవకాయ్ గర్ల్స్ అని. సో దాంట్లో నేను వన్ ఆఫ్ ద లీడ్ గా చేశాను. ఇన్నోసెంట్ గర్ల్, ఆవకాయ్ గర్ల్స్, కుట్టి పద్మిని గారి సీరియల్. అది చెన్నైలో షూట్ చేసేవాళ్ళం, బట్ ఇట్స్ తెలుగు సీరియల్. అది కాకుండా ఇప్పుడు ఒక సీరియల్ రీసెంట్ గా ఒక సీరియల్ మంగతాయారు అందులో చేశాను. ఓకే, ఇంకా చేస్తూనే ఉన్నాను. ఆవిడ పై కనపడదు కానీ చాలా అంటే చాలా పెద్ద ఆవిడ అని చెప్తున్నాను. చిన్నపిల్లలాగా అనిపిస్తుంది కానీ ఆవిడకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నాడు. ఆడవాళ్ళు ఇలాంటిగా ఊరుకోను. ఆవిడ చెప్పింది కదా, నేను అసలు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ జీ తెలుగు గురించి చెప్పమన్నారు. ఇక్కడ బాగుంది లాంచింగ్ అన్నారంటే అప్పటికి తినకి ఆడవాళ్ళ ఏజ్ బయట పెట్టడానికి నాకు కరెక్ట్ గా 16 years. శ్రీదేవి కరెక్ట్ గా 16 వయసులో వచ్చినట్టు. శ్రీదేవి కరెక్ట్ గా 16 వయసులో వచ్చినట్టు నిజంగా అప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ అన్నమాట. ఓకే, సరే ఇది కలపడం చూడు మర్చిపోయారు. మాటల్లో ఇది పడిపోతే ఎంత వరకు మొత్తం అది వచ్చింది? మన డ్రెస్ కలర్ లోకి వచ్చేస్తాయి. నేను తినడానికి నేను ఒప్పుకోను. ఎందుకు మ్యాచింగ్ వేసుకున్నారు? ఇది ఎందుకన్నా బావమర్దులు అదే అనుకున్నాను నేను. మనం సరే, వేసుకోకపోతే మనకి ఆయిల్ కూడా బాగా వేడైపోయిందండి. నెక్స్ట్ ఏం వేస్తారు మీరు? అది వేడి ఇంకా వేడెక్కాలి. ఈ లోపు మనం ఇది వేద్దాం, శనగపిండి కొంచెం కలిపి. శనగపిండి మా ఇంట్లో వాళ్ళు ఈ షో చూసి ఆనందపడిపోతారు. అవును, ఈ ఇంట్లో ఇప్పుడు ట్రై చేయలేదా వంటలు? బాగా వచ్చా వంటలు? ఇప్పుడు ఆవిడ చెప్పింది అది ఇంట్లో వాళ్ళు చూస్తే ఆనందపడిపోతారంటే ఇది కొంచెం వంట అలవాటు అవుతుంది అనమాట. తెలుసా ఇంట్లో ఐడియా ఉంది. ఐడియా ఉందా? హాల్ నుంచి లెఫ్ట్ వెళ్తున్నారు ఉంది తెలుసు. బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి ఇంట్లో? బెడ్రూమ్ అండి. ఆవిడ వెళ్ళగానే పడుకుంటారు శుభ్రంగా.
ఓకే, మీరు ఎంతవరకు వచ్చిందండి? ఇంకా మీ అనుబంధాలు, మీ విశేషాల గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి. మీ బ్యాలెన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆవిడ బ్యాలెన్స్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది. లేకపోతే నేను ముందే అయిపోయి నిలబడ్డాను అనుకోండి, ఊరుకోదు ఆవిడ. కొంచెం టైం పడుతుంది. అది వేడెక్కిన తర్వాత జస్ట్ నేను మళ్ళీ ట్రై చేయాల్సి వస్తుంది, మీ ఇష్టం. అంతలోపు నేను పెప్పర్ ఓకే అండ్ సాల్ట్ ఓకే తగినంత అండ్ సోయా సాస్, ఎందుకంటే చైనీస్ కదా. అవునవును. 1 టీ స్పూన్ చాలు. సో డౌట్ ఏంటంటే చైనీస్ కాబట్టి సోయా సాస్ వేస్తారు. సోయా సాస్ వేస్తే చైనీస్ అయిద్దా? సోయా సాస్ వాళ్ళు అన్ని వేస్తారు కాబట్టి ఇంకా మనం కూడా పెట్టేసుకున్నాం చైనీస్ ఐటమ్స్ ఇవన్నీ అన్నట్టు. అండ్ చైనీస్ సాల్ట్, అజినోమోటో. అంతే అయిపోయినప్పుడే ఏంటి అయిపోయింది? వేసేసాను. ఓకే, ఇక్కడ కూడా డీప్ చూడు ఫ్రై చేసుకుంటున్నాం మనం All మన the best బెండీస్ ని. చూస్తావా? ఆల్ ది బెస్ట్ అండి, బాగా చూస్తేనే పడుతున్నాయి. ఎలా ఉన్నా సో ఇది కొంచెం కలపాలి. కలపంగానే ఒక బౌల్లో ఒక హాఫ్ బౌల్ సరిపోతాయి. ఓకే, స్ప్రౌట్స్ వేసుకున్నాను ఇప్పుడు లుక్ బాగుంది కదా. లుక్ బాగుందా? లుక్ అయితే బాగుంది చూడడానికి. బాగుంది. మరి టేస్ట్ అన్నది నాకైతే ఇంకా బాగుంటుంది. ఇది వండితే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అంతే, నిధి కాబట్టా, అంతే. ఇది కాబట్టి. ఆ. మీరు ఎంతవరకు వచ్చిందండి? అది ఇది ప్రీ క్లైమాక్స్ లో ఉందండి. ప్రీ క్లైమాక్స్. మరి ఇక్కడ నాకు పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. ఓకే, సో మీరు చెప్పలేదు ఇంతకి, తను చెప్పింది కదా. జీ తెలుగుతో అనుబంధం అది చాలా గట్టిది. చాలా ప్రాజెక్ట్స్ చేశాను నేను. జీ తెలుగులో నాకు తెలిసి ఫస్ట్ ప్రాజెక్ట్ మల్లీశ్వరి, ఒక డైలీ సీరియల్ చేసాం. దాని తర్వాత ఇమీడియట్గా వైశాలి అని ఒక సీరియల్ చేశాను. అది 8 o'clock టెలికాస్ట్ అయింది జీ తెలుగులో. అది అప్పట్లో హైయెస్ట్ ఎపిసోడ్ సీరియల్ అనమాట. అది మంచి ప్రాజెక్ట్. దాని తర్వాత కూడా రీసెంట్గా అంటే నేను ముద్దు బిడ్డ చేశాను. చాలా చేశాను. ఎందుకంటే ఏదైనా ఒకటి ఏదో అరా చేసిన వాళ్ళు అంతే పలానా గుర్తుపెట్టుకుంటాం, కానీ మ్యాక్సిమం అయితే చాలా ప్రాజెక్ట్స్ జీ తెలుగులో చేశాను. రైట్ నో ఇప్పుడైతే ఏ ప్రాజెక్ట్ లేదు. చూద్దాం ఇంకేమైనా ఫ్యూచర్లో తొందరలో చేయబోతాను జీ తెలుగులో ఒక మెయిన్ లీడ్. ఓకే, తదాస్తు. ఓహో, దేవత తదాస్తు పలికేసింది ఇక్కడ. బెండకాయ తరఫున తదాస్తు. ఓకే, ఇక్కడ ఎంతవరకు వచ్చింది? సైలెంట్ గా ఉందేంటి వంట? నాది అయిపోవడానికి 1 minute టైం అంతే. ఓ 1 minute. ఓకే, మరి ఇక్కడ నాది అంతే 1 minute టైం. ఓకే, సో మీ ఇద్దరికి ఒకటి అడుగుతాను నేను. దేవుడు గనక ప్రత్యక్షమై ఒక కోరుకోమన్నాడు, ఎవరికి? మాకే? మీకే ఆపర్చునిటీ వచ్చేసింది అసలు. ఎవరైనా పర్లేదు, ఏ దేవుడన్నా, కుబేరుడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, అదేంటంటే చాలా జెన్యూన్ గా ఉండాలి, అసలు చాలా సెల్ఫిష్ గా ఉండాలి అది. ఎందుకంటే మన అంతటా మన మనసులో కోరుకుంటే చాలా సెల్ఫిష్ గానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో మరి అలా ఉండాలి, చాలా జెన్యూన్ గా ఉండాలి అనమాట మీరు చెప్పేది. సో ఫస్ట్ ఎవరు తీసుకుంటారు ఈ ఆపర్చునిటీ? చెప్పండి, జెన్యున్ గా మీరే చెప్పండి. ఎవరిని అడిగితే ఏంటన్నారు? మీరే, మీ నుంచి. నన్ను అడిగితే నేను జెన్యున్ గా ఈ టైంలో కోరుకునేది ఆవిడ వంట తినమని మాత్రం నన్ను అడగాలి. జెన్యున్ గా భగవంతుడు నిజంగా ప్రత్యక్షం అయితే నాకు ఆ ఒక్క వరవు, ఆ వంట మాత్రం నన్ను తినమని అడగద్దు దయచేసి. ఇక్కడతో ఈ జన్మ పూర్తి అయిపోయినా పర్వాలేదని నేను ఆయన మనస్ఫూర్తిగా 2 చేతులు దండం పెట్టుకుంటా. అయ్యో, ఇదే కదా. అయితే చూడండి, ఇదంతా నేను కుక్కి తినవేయకపోతే అందుకనే సారీ, మీకు నేను ఇవ్వను. టేస్ట్ కావాలంటే 1 టీ స్పూన్ తో పెడతాను నేనే. నా చేతిలో అయిపోయావు. నా వంట మరి ఇక్కడ ఆవిడ ఏంటంటే ఇదే నాకు ఇందులో ఇంకెవ్వరు నాకు షేర్ రాకూడదు, నేను ఒక్కదాన్ని మొత్తం తినేయాలని కోరుకుంటున్నాను. సేమ్ ఇదే ఆన్సర్ నాకు రావద్దు. ఇది కాకుండా వేరే ఏదైనా పర్వాలేదు. దేవుడు అడిగితే ఏం కోరుకో అంటానంటే, నాకు ఇంకొక 100 కోరికలు ఇవ్వమని కోరుకుంటా. 100? ఇది టూ మచ్ కదా. ఒక కోరికలు మనం కోరుకుంటది అంతే, అవి తీరాలని కోరుకోదు. ఆ 100 తర్వాత మళ్ళీ పేపర్ తీసుకుని 100 రాసుకుంటది. చాలా లాజిక్ గా ఆలోచిస్తాడు నిజంగానే, చాలా లాజిక్. మన కోరికలు ఇంకా కోరుకుని అవన్నీ తీరాలి దేవుడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఓకే, సో మరి ఎంతవరకు వచ్చింది మన వంట? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అయితే. నేనే ఫస్ట్. ఓకే, సో సర్వింగ్ ప్లేట్, సర్వింగ్ బౌల్స్ లో ఎవరెవరు తీస్తారో, ఎవరెవరు ఫస్ట్ నా చేతిలో పెడతారో వాళ్ళే ఫస్ట్ అన్నమాట. ఇది పెట్టేస్తా చేతులు. ఇదే ఇలాగే తినాలి, ఇది ఇలా వేడిగా తినేయాలి. చేయబట్టి మీకోసం రెడీగా ఉంది పేపర్ నాప్కిన్ తో పాటు. ఓకే,
చూస్తుంటే బానే కాస్త అనిపిస్తుంది. నిజంగా భగవంతుడి వల్ల మాది ఏదో చూడడానికి బాగానే ఉంది, బానే ఉంది. నాది ఇంకా కరెక్ట్గానే వచ్చింది, బాగానే ఉంది. స్ప్రౌట్స్ చాలా అందంగా అనిపిస్తున్నాయి ఇందులో. ఓకే, రెడీ అయిపోయింది. సూపర్గా. ప్రెజెంటేషన్ మీరు ఎంత మాది ప్రెజెంటేషన్ బాగుంటుంది, ఐటమ్ ఎలా ఉన్న ప్రెజెంటేషన్ బాగుంటుంది మా దగ్గర. మాకు బాగుంటుంది. ఆగండి, ఇచ్చేసారు. చూడండి, ఫోటో తీసి చూపించాను. ఇదేంటి మధ్యలో కాంపిటీషన్ బాస్, కాంపిటీషన్. ఏం కాంపిటీషన్ ఇందులో? యాక్చువల్లీ ఇలా గార్నిష్ చేసే లేదు, పాపం తనే నాకు సపోర్ట్ చేస్తే ఈ విధంగా ఇది స్క్రిప్ట్ వర్కేనా చెప్పింది తను లాస్ట్ లో. సో చూస్తారు కదా, ఇద్దరు వంటకాలు రెడీగా ఉన్నాయి. ఎవరు ఏ వంట చేశారో వాళ్ళ సర్వింగ్ ప్లేట్ తో సహా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడేంటి మ్యాటర్, ఇవన్నీ మీరు తిని చెయ్యాలి, చెప్పాలి. ధైర్యంగా ఉండండి. ఈ టైంలో దేవుడు ప్రత్యక్షం అయితే డింగ్ అని మాయమైపోవాలనిపిస్తుంది, కానీ మాయమవ్వను నేను. మాతో సహా మాయమైపోతాను మళ్ళీ అక్కడే. సో మరి ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను. జెన్యూన్ గా చెప్పండి. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి అర్థం కావట్లేదా? అంటే నాకు ఎలా ఉందంటే డబ్బింగ్ ఇంకోలాగా, ఎక్స్ప్రెషన్ ఇంకోలాగా. టెన్షన్ ఏంటంటే ఇది ఎలాగో బాగుంది, డెఫినెట్ తర్వాత మీకు తిని అది బాగాలేదని చెప్పడానికి ధైర్యం రెండు బెండకాయలే కదా అని అస్సలు ఛాన్సే లేదు. సో చాలా బాగుందండి మొత్తం మీద. రెండు వంటకాలు కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు కూడా కరెక్ట్ టైమింగ్ లో ఫాలో అయ్యి ఎప్పుడు స్టార్ట్ చేశారో అప్పుడే స్టవ్ ఇద్దరు బంద్ చేశారు అనమాట ఒకేసారి. చాలా అంటే చాలా బాగా చేశారు. నేను అయితే చాలా ఖుషిగా ఉన్నాను. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, మీరే విన్నర్. మరి విన్నర్ చెప్పండి. విన్నర్ సరే, అయితే ఇప్పుడు విన్నర్ అనౌన్స్ చేయాలి కాబట్టి ఎవరు విన్నర్ అయ్యారో వాళ్ళు ఓకే, ఎవరు ఓడిపోయారో వాళ్ళైతే బ్రహ్మాండమైన డాన్స్ చేసి చూపించాలి. ఓకే, ఓహో మీరు చేసి చూపిస్తారా డాన్స్? ఎవరు పార్టిసిపెంట్స్ ఇక్కడ? మేము పార్టిసిపెంట్స్ కదా. So మీరు participants మా కోసం, ఎవరు? నేను మనమిద్దరం తిను ఇన్వైట్ చేసినందుకు తిను షోకి వచ్చాం కదా. సో తిను మన కోసం డాన్స్ చేస్తున్నారు అనమాట. Definitely సో గా. వ్యూవర్స్, మనమందరం ఎంతో, మీరందరూ, మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మీకోసం. ఓకే, నా పెర్ఫార్మెన్స్ Start. ఏంటో వాళ్ళు ఎప్పుడో చూసేశారు. నాదెందుకు, మన ఛానల్లో దట్టు మీ ఇటువంటి ప్రోగ్రామ్ లో మీ పెర్ఫార్మెన్సెస్ కాస్త కొత్తగా ఉంటాయి కాబట్టి మీరు చూడాలని మా ఆశపడుతున్నాను. డాన్స్ చూసి వంటలాగే- చూసి 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 వాళ్ళు చాలా బోర్ అయిపోయారు. ఒక పని చేద్దాం, మీకు కొంచెం కాంప్లిమెంటరీ. ఏంటి? మీతో పాటు చక్రి కూడా చేస్తాను. అయ్యో, మీ బావ మరదల మధ్య నాకెందుకులే బాబు. సరే, ఇదంతా కాదు, ముగ్గురం చేద్దాం. సరే అయితే ఓకే, కాంప్రమైజ్ ఇదేదో బాగుంది. చేసేద్దాం. మరి ఇంకేంటున్నారండి? నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటల మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వని మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపమే ఇచ్చి దానికి ప్రాణమే పోస్తే ఉండగా నిండుగా మనలాగా. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటల మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. చూసారు కదా, ఇవాల్టి ఆట పాటలతో రెండు టేస్టీ రెసిపీస్ తో మీ ఇంటి వంటను చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటల పోటీలో విజేత కాకినాడ రంగయ్య నాయుడు స్ట్రీట్ లో ఉంటున్న ఎన్ విమల గారు మీరు రాసి పంపించిన మెల్టింగ్ మూమెంట్స్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్, త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మరి రేపటి కార్యక్రమంలో మరింత అందంగా మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్, బై.